హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు షాను 1812. ఈరోజు చెన్నైలో ఏం జరిగిందంటేనండి, మంచిగా వర్షం పడిందండి. అసలు నైట్ నుంచి కూడా ఫుల్ రెయిన్ అనమాట. అంటే నైట్ అంటే నాకు తెలిసి 12-1 ఆ టైం నుంచి కూడా రెయిన్ పడతా ఉన్నట్టుంది. పవర్ కూడా కట్ అయిందండి, పవర్ కూడా లేదండి. చూడండి ఎంత గాలి వేసేస్తుందంటే బయట. మేము మార్నింగ్ లేచేసరికి ఫుల్గా రెయిన్ పడుతుంది. అండ్ ఏంటి వెదర్ ఎంత చల్లగా ఉందని చూస్తుంటే అసలు చాలా చల్లగా ఉందండి. కరెంట్ పోయిందని తెలీదు, ఇన్వర్టర్ ఉండడం వల్ల. సో బయటకు వెళ్ళి చూసానండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెదర్ అంతా. అండ్ చాలా చల్లగా ఉంది. అండ్ వర్షం కూడా పడుతుందన్నమాట. లాస్ట్ 2 days అయితే అందరూ అంటున్నారు తుఫాన్ ఉంది కదా, తుఫాన్ ఉంది కదా అని చెప్పేసి. మాకేం ఆ ఫీలింగ్ అనేది కలగలేదు. కాకపోతే ఏంటంటే వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. అంటే ఎంజాయ్ చేయొచ్చు వెదర్ని, అంత బాగుంది అనిపించిందండి. బట్ ఈరోజు మాత్రం ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఈరోజు ఇప్పుడు తీరం దాడుతుంది అని చెప్పేసి టీవీలో చూపిస్తున్నారు. బట్ చూడాలి మరి. పవర్ కూడా లేదండి మాకు. సో మా కష్టాలు తెలిసిందే కదా. నెట్ వైఫై సిగ్నల్ కూడా రావట్లేదు. చెన్నైలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ టైంలో మాత్రం కంపల్సరీ వర్షాలు పడుతూ ఉంటాయండి. చెన్నైలో ఏంటంటే ఈ టైం రెయినీ సీజన్ అంట. సో వర్షం ఎలా పడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మరీ దారుణం అండి. 3-4 days ఉన్నది రెయిన్ అయితే ఫుల్గా పడిందండి లాస్ట్ ఇయర్ అయితే. అప్పుడేంటంటే కరెంట్ కూడా ఆ 3 days కూడా కరెంట్ లేదు. అసలు ఉన్న వాటర్ని మేము, మా పైన ఇంకొకరు ఉంటారనమాట, వాళ్ళు మేమిద్దరికి ఒకటే ట్యాంక్. సో మేమిద్దరం ఎలా యూస్ చేసుకున్నామంటే చాలా ఇదిగా యూస్ చేసుకున్నామండి. అంటే ఉన్నదని తెలిసి వాటర్ బట్టి ఎవరు పైకి వెళ్ళి చూసేది లేదు. సో ఉన్న వాటర్లోనే అడ్జస్ట్ చేసుకొని ఒక 3-4 days మేము అలాగే ఉన్నామండి. కరెంట్ వచ్చి 3rd day వచ్చిందనమాట ఆ రోజు కరెంటు. చూడండి ఎలా పడుతుందో వర్షం. అసలు మార్నింగ్ నుంచి, ఇదంతా మార్నింగ్ తీసాను, ఇప్పుడు కూడా సేమ్ అలాగే పడుతుందంటే ఇంకా అయిపోయిందేమో అని అనుకున్నాను. బట్ ఏం అవ్వలేదండి. మళ్ళీ కొంచెం రెస్ట్ ఇస్తుంది, మళ్ళీ వెంటనే ఒక 10 minutes రెస్ట్ ఇస్తుంది వర్షానికి. నెక్స్ట్ మళ్ళీ అనమాట ఇంకో బాల్కనీలో టవల్స్ వేసానండి, శుభ్రంగా తడిచిపోయి. నేను అనుకోలేదు ఈరోజు వస్తుంది వర్షం అని చెప్పేసి. అక్కడ చూడండి పాపం ఆవులు అక్కడ ఉన్నాయండి. వాటికి బాగా సఫర్ అవుతున్నాయండి ఆవులు అయితే. ఇక్కడ చాలా ఎక్కువ ఆవులు ఉంటాయండి నైట్ టైం అయితే మా ఇంటి దగ్గర. చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ ఇంకా అలా ఆవులు ఉంటానే ఉంటాయండి. ఇలాంటి వర్షాకాలంలో పాపం కుక్కలకి ఆవులకి అసలు చాలా ఇబ్బంది పడిపోతారండి అవి అయితే. సో అక్కడ ఆవులు వచ్చి అక్కడ స్టే చేసాయి అనమాట. కొంచెం ఫుడ్ ఉంటే వెళ్ళి ఇవ్వచ్చు మనము. అవి తినేసి ఇంకా అలా ఉంటాయి అన్నమాట అవి నైట్ టైము. ఇంక మార్నింగ్ టైంలో కూడా ఇంకా అలాగే ఉండి ఎవ్వరు అసలు తిరగట్లేదు చూడండి. అసలు మా ఈ రోడ్ అయితే హైవేకి పక్కన అనమాట. సో అసలు ఖాళీ ఉండదండి నార్మల్ డేస్లో అయితే. అలా ఎవరో ఒకరు వెళ్తూ వస్తూ, అర్ధరాత్రి అయినా సరే మాకు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు వెళ్తూ వస్తూ ఉంటారు అలాగా. బట్ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఎవరికి వాళ్ళు గొడుగులు వేసుకొని తిరుగుతూనే ఉన్నారనమాట. మెయిన్ ఎమర్జెన్సీకి మాత్రమే బయటకు రమ్మన్నారు, లేదంటే ఇంకా రానవసరం. షాప్స్ కూడా అన్నీ ఓపెన్ ఏం లేవు, క్లోజ్ అయి ఉన్నాయి చాలా వరకు షాప్స్ అన్నీని. అది వెజిటేబుల్ షాప్ అనమాట. మేబీ అది తెరిచే ఉండొచ్చు. అది ఎంత వర్షం వచ్చినా తెరిచే ఉంటారులేండి వాళ్ళైతే నైట్ 10:30 వరకుని. సో చూడండి ఫ్రెండ్స్, గాలి అయితే ఎలా వేస్తుందంటే, ఇది వచ్చి అరౌండ్ 11 ఆ టైంకి తీసాను అనమాట వీడియో. చూడండి ఎంత గాలి వేసేస్తుందో. సో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను వర్షం కూడా తగ్గిపోయిన తర్వాత. సో జాగ్రత్తగా ఉండండి. మెయిన్ సిటీలో అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ పడుతూ ఉండొచ్చు. ఇక్కడ మాకు ఆంధ్రాకి కొంచెం బార్డర్ దగ్గరలో ఉంటాం కాబట్టి అంత అంటే కొంచెం తక్కువ ఉంది. పాండిచ్చేరి నుంచి వెళ్ళిపోతుందంట, తీరం అటువైపు దాడుతుందంట. సో ఇదంతా కూడా బాగా హెవీ రెయిన్ ఉంది ఇప్పుడైతే. చూద్దాం ఎంతవరకు పడుతుందో, ఎప్పుడు పవర్ వస్తుందో ఏంటో ఏం తెలియదు. ఛార్జింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్డేట్ చేద్దామని చెప్పేసి వీడియో తీసాం అనమాట నేను, పాప. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి, ఉంటాం అందరూ. వీడియో కనుక నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.